హాయ్ అండి. పిల్లల కోసం బయట స్నాక్స్ కొనకుండా ఇంట్లోనే టేస్టీగా మినపప్పు బియ్యపిండితో ఈ జంతికలు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా వస్తాయి. నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ మినప జంతికలు తయారు చేయడానికి ఒక కుక్కర్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు మినపప్పు వేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 2 కప్పుల వాటర్ పోసేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి కూడా వేసేసి ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పుని వేసేసి కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకొని సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కవర్ చేసుకోవాలి. ఒక తడి క్లాత్ వేసుకొని ఇలా జంతికల కొట్టని తీసుకొని ఇలా రౌండ్ ఉన్న షేప్ ఉన్న బిళ్ళని తీసుకొని పిండినంతా కూడా జంతికల కుట్టంలోకి పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. నేను చిన్నగా పిల్లల కోసం ఇష్టంగా చేయడానికి ఇలా చిన్నగా ఇలా రెడీ చేస్తున్నాను. ఇలా నేను చూపించిన విధంగా ఇవన్నీ కూడా రెడీ చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత రెడీ చేసుకున్న జంతికలను అన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఈ జంతికలను ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి బయటకు తీసి ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్నాక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Subscribe for more videos.